హలో వ్యూవర్స్, ఇవాళ అయితే మనం మద్దిలపాలెం హీరో షోరూమ్కి అయితే వచ్చాం. ఇది ఎగ్జాక్ట్గా అయితే మనకి ఆడి షోరూమ్ ఆపోజిట్లో ఉంది. సో ఇవాళ అయితే మనం ఇక్కడ రావడానికి ఒక స్పెషల్ రీజన్ అయితే ఉంది. అదే డెస్టినీ 125 అనమాట. దిస్ ఈజ్ న్యూలీ లాంచ్ స్కూటీ ఇన్ హీరో. సో మన అసిస్ట్ చేయడానికి మన శ్యామ్ గారు అయితే మాతో పాటు ఉన్నారనమాట. సో హలో సార్. సో ఈయనే మేనేజర్ ఇక్కడ. సో సార్, ఏం సార్ డెస్టినీ 125 చాలా న్యూ లుక్స్ తో అయితే లాంచ్ చేశారు. సో వాట్ సో స్పెషల్ అబౌట్ డెస్టినీ 125? సో మార్కెట్ లోని చాలా వెహికల్స్ వచ్చాయి సార్. 125 స్కూటర్ సెగ్మెంట్ మార్కెట్ లో కంపేర్ టు ప్రీవియస్ చూసుకుంటే 5% సెగ్మెంట్ మార్కెట్ ఉండేది. ఇప్పుడు 40% మార్కెట్ షేర్ స్కూటర్ సెగ్మెంట్. సో దీంట్లో చూసుకుంటే మనకి అనుకూలంగా మార్కెట్ లో చాలా వెహికల్స్ ఉన్నాయి. ఆటోమొబైల్ రంగంలో కాంపిటేటర్ వెహికల్స్ కానీ ఏదైనా కానీ కస్టమర్స్ కి ఏంటంటే బెస్ట్ ఫ్యూచర్స్ ఉండాలి, రీజనబుల్ ప్రైస్ సార్, నెగోషియబుల్ ఉండాలి, ప్రైస్ ఉండాలి, దాని తగ్గట్టుగా ఫ్యూచర్స్ ఉండాలి, కంఫర్ట్ ఉండాలి, సేఫ్టీ ఉండాలి. సో దాంతో మన హీరో మోటోకార్ప్ లాంచ్ చేసింది న్యూ డెస్టినీ ఎక్స్ట్రిక్ 125. ఓకే. సో దీంట్లో వచ్చేటప్పటికి న్యూ డిజైన్ సార్, కంప్లీట్లీ రెట్రో డిజైన్ తో లాంచ్ అయింది. ఇది న్యూ రెట్రో డిజైన్ అండ్ లాంగర్ సీటర్ లెంత్ ఇది. సో కంఫర్ట్ గా ఫ్యామిలీ కూర్చోవడానికి కూడా ఉంటది. న్యూ ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ కన్సోల్. ఓకే. సో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ వస్తుంది. ఓకే. ఆటో క్యాన్సిల్ వింకర్స్ వస్తాయి. ఆటో క్యాన్సిల్ వింకర్స్. సో దీంట్లో ఫ్యూచర్ ఏంటంటే మనం సపోజ్ వింకర్ ఆన్ చేసాం, ఆన్ చేసిన తర్వాత మనం 100 డిస్టెన్స్ 80 మీటర్ డిస్టెన్స్ లోకి వెళ్ళగానే ఆటోమేటిక్ గా వింకర్స్ క్యాన్సిలేషన్ అయిపోతుంది. ఆర్ లేదా ఎనీ కట్ ఆఫ్ అయితే ఆటోమేటిక్ గా అది. సో సేమ్ లైక్ కార్. సార్. ఓకే. చూసారా, లైక్ ఇట్స్ అంటే నాకు తెలిసి ఏ స్కూటర్ 15 seconds లో కట్ అయిపోతుంది. లేదా ఓకే మనకి 80 మీటర్ డిస్టెన్స్ లోకి వెళ్ళినా సరే ఆటో క్యాన్సిల్. ఓకే. సో కొంతమంది అయితే నేను చాలా సార్లు గమనించాను రోడ్ మీద బ్లింకర్స్ ఆన్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. దే డోంట్ నో అన్నమాట, అంటే ఆన్ లో ఉందని కూడా నోటీస్ చేయరు. కానీ ఈ వెహికల్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది లైక్ సేఫ్టీ అనే చెప్పొచ్చు. సేఫ్టీ అది. అవును. లైక్ రైడర్ ఏదైతే పిలియన్ రైడర్ ఉంటారో బ్యాక్ సైడ్ వచ్చే వాళ్ళు ఉంటారో అవును, వాళ్ళకి ఏంటంటే ఇండికేషన్ రాంగ్ గైడెన్స్ వెళ్తుంది. సో యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే అవ్వకుండా ఏంటంటే ఐదర్ 15 seconds లోనైనా ఆఫ్ అయిపోతుంది, లేదా 80 meters డిస్టెన్స్ వెళ్ళగానే కస్టమర్ ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. ఓకే. ఓకే. అలాగే దీంట్లోని మనకి ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ లోని బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. కాల్ అలర్ట్స్ అండ్ SMS అలర్ట్స్ కూడా వాళ్ళకి వస్తుంది. ఓకే. సో బూట్ స్పేస్ ఎంత ఇచ్చారు సార్ దీనికి అసలు? సో ఇది వచ్చేటప్పటికి కాంబినేషన్ లాకింగ్ సిస్టమ్ సార్. ఇక్కడ ఇంజన్ ఆన్ ఆఫ్ అండ్ బూట్ అన్ని ఒక దగ్గర బ్యాక్ సైడ్ వస్తుంది. అండ్ ఫుల్లీ 3 లీటర్స్ వస్తుంది సార్ ఇది. ఓకే. అండ్ LED లైట్ కూడా ఇందులోనే మనకైతే లైక్ నైట్ అని కానీ ఈవినింగ్ అయిందని కానీ టెన్షన్ లేదు. లైక్ ఎప్పుడైనా సరే మనం లైట్ ఆన్ చేసుకొని మనం ఏదైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ యాక్సెసరీస్ ఏదైనా పెట్టుకున్నా సరే మనం హ్యాపీగా అన్నది ఇక్కడ చూసుకుంటూ తీసుకోవచ్చు. LED లైట్ కూడా మనకి విజిబిలిటీ ఉంటుంది నైట్ టైం కూడా. అండ్ మనకి ఇక్కడ డెస్టినీ బ్యాజింగ్ కూడా ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఫ్యూయల్ కోసం అయితే ఇక్కడ క్యాప్ ఇవ్వడం జరిగింది. సో మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్ గా బండి దిగక్కర్లేదు. యాజ్ పర్ సేఫ్టీ ప్రికాషన్స్ బండి దిగడం మీకు సజెస్టబుల్. మోస్ట్ ఆఫ్ ద టైం లైక్ సింపుల్ యాక్సెస్ అనమాట, అన్ని కీ దగ్గరే ఆపరేట్ చేసుకోవచ్చు మీరు. సో వెరీ గుడ్ ఫీచర్ సార్. నెక్స్ట్ అండ్ బ్యాక్ సీట్ కూడాను ఫ్యామిలీ కంఫర్ట్ గా 80 కంపేర్ టు మిగతా అదర్ సెగ్మెంట్స్ లో వచ్చేటప్పటికి 70 meters ఉంటుంది. మంది 80 meters లాంగ్ రైడ్ వస్తుంది. సో చూసారు కదా, లైక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వైడ్ సీట్స్ ఇచ్చారు మనకి. ఫ్యామిలీ పరంగా అయితే ద బెస్ట్ స్కూటర్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఇందులో 3 editions అయితే ఉన్నాయి. ఇది లో వర్షన్, మీడియం వర్షన్ అండ్ టాప్ వర్షన్ ఉంది. సో ఇదైతే లో వర్షన్ లోనే వీళ్ళు అసలు ఏం తగ్గించకుండా అన్ని ఇచ్చేసారు. ఇది లో వర్షన్ అని నేనే నమ్మలేకపోయాను ఫస్ట్ లో. లైక్ మనకి ఇక్కడ సపోర్టర్ అయితే వచ్చింది, బ్యాక్ సపోర్టర్. అండ్ ఆల్సో లైక్ లుక్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. లైక్ కంప్లీట్లీ న్యూ లుక్ అయితే ఇచ్చారు సార్ డెస్టినీకి. యాజ్ అంటే ప్రీవియస్ వర్షన్ లో కూడా మనం చూసినట్టయితే ఒక యూనిక్ లుక్ తో వచ్చారు, బట్ దిస్ టైం ఇంకా యూనిక్ లుక్ తో వచ్చారు. అంటే లుక్స్ పరంగా అయితే ఇట్స్ అమేజింగ్ సార్. ఇంకా దీనికోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే అలానే కంపేర్ టు అవర్ బ్రేకింగ్ సిస్టమ్ సార్, కంపేర్ టు మోర్ దెన్ సో పవర్ అండ్ పికప్ పవర్ 125cc వెహికల్ ఇది. దాంతో పాటు ఇది ఏంటంటే మనకి డిస్క్ కూడా ప్రొవైడ్ అవుతుంది. 140 mm డిస్క్. ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్స్ వస్తాయి సార్? లేదు సార్, స్కూటర్ సెగ్మెంట్ కనుక ఫ్రంట్ డిస్క్ మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. అంటే దీంతో పాటు IBS ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది. సో మనకి ఏదైతే బ్యాక్ బ్రేక్ అప్లికేబుల్ అవ్వగానే ఆటోమేటికల్లీ
బ్యాక్ బ్రేక్ కూడా మనకి పడుతుంది. ఓకే, సో వేరియంట్స్ బట్టి మనకి ఏమైనా బ్రేక్స్ ఫ్రంట్ బ్యాక్ డిస్క్ రావడం అలా జరుగుతుందా సార్? లేదు సార్, బేసిక్ సెగ్మెంట్ కి వచ్చేటప్పటికి విఎక్స్ 3 వేరియంట్స్ ఉంటాయి. ఇందులో విఎక్స్, జెడ్ఎక్స్, జెడ్ఎక్స్ ప్లస్. ఓకే, విఎక్స్ వచ్చేటప్పటికి డ్రమ్ బ్రేక్ సిస్టమ్ వస్తుంది. ఓకే, అండ్ జెడ్ఎక్స్ అండ్ జెడ్ఎక్స్ ప్లస్ కి వచ్చేటప్పటికి డిస్క్ వేరియంట్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఓకే. సో ZN వేరియంట్ కి అయితే మనకి కంప్లీట్ గా డిస్క్ వస్తుంది. ఓకే, యాజ్ పర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మనకి బేస్ వేరియంట్ కి వచ్చేసరికి అనలాగ్ వస్తుంది. బట్ అనలాగ్ అంటే లైక్ బేస్ వేరియంట్ తర్వాత నుంచి అయితే మనకి కంప్లీట్లీ డిజిటల్ స్పీడోమీటర్ వస్తుంది. యాజ్ పర్ లైక్ మీరు విజువల్ లో చూడొచ్చు, లైక్ అలా డిజిటల్ వస్తుంది అనమాట. సో ఈ వేరియంట్ కి వచ్చేసరికి మనకి చాలా ఫీచర్స్ ఇచ్చారు. సో మన ముందు ఇప్పుడు ఉన్నది ZX వర్షన్ అనమాట. సో మీరు చూసారు కదా, ఇది డిజిటల్ మీటర్ అయితే మనకు వచ్చిందనమాట. ఇక్కడ టైం చేంజ్, మోడ్స్ ఇక్కడ మార్చుకోవచ్చు. లైక్ కిలోమీటర్స్, ట్రిప్ వైజ్ ఇవన్నీ మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకే, రెడీ సార్. ఇది వచ్చేటప్పటికి i3s టెక్నాలజీ ఉంటుంది. i3s వచ్చేటప్పటికి అంటే ఐడియల్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్. ఎక్కడైనా సిగ్నల్స్ పడేటప్పుడు కానీ లేదా తెలిసిన వ్యక్తులు కానీ ఎక్కడైనా మనం ఆగామనుకోండి, ఆ టైంలో వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఇంజన్ ఆఫ్ చేస్తాం. సో జనరల్ గా ఇది ఆఫ్ చేయవలసిన లేదు, ఆటోమేటిక్ గా ఇంజన్ కట్ ఆఫ్ అయింది జరుగుతుంది. ఓకే, సో దానివల్ల ఫ్యూయల్ సేవ్ అవుతుంది అండ్ ఎన్విరాన్మెంటల్ పాడవకుండా ఉంటుంది. అండ్ మళ్ళీ ఇగ్నిషన్ ఆన్ చేసేటప్పుడు జస్ట్ ఏదైతే బ్రేక్ ఉందో బ్రేక్ అప్లికేబుల్ చేస్తే ఎక్సలేటర్ చిన్న థ్రోటిల్ ఇస్తే ఆటోమేటిక్ ఇంజిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సేమ్ లైక్ క్లచ్. అంటే ఇప్పుడు మనం క్లచ్ లైక్ కార్ సెగ్మెంట్స్ లో ఫీచర్స్ అన్ని బైక్ ఓకే. సో అలాగే ఎలిమినేటెడ్ స్విచ్ అండి. ఎలిమినేటెడ్ స్విచ్ ఏంటంటే నైట్ టైం వచ్చేటప్పటికి మనకి కనిపించదు. ఓకే, సో ఎక్కడైతే పవర్ ఆన్ అనేది ఎక్కడ మనకి తెలుస్తుందో, ఇక్కడ మనం ఎప్పుడైతే కీ ఆన్ చేస్తామో ఆటోమేటిక్ గా ఎలిమినేటర్ స్విచ్ అనేది ఆన్ అవుతుంది. ఓకే, ఇది చాలా మంచి ఫీచర్స్. జనరల్ గా మన ఇండియన్ హౌస్ హోల్డ్స్ వచ్చేసరికి చిన్నపిల్లల్ని ముందు నించోబెడతారు. అలాంటి టైంలో ఏంటంటే కొన్నిసార్లు మనం ఏదైనా ఐటమ్ తీద్దామన్నా తెలియదు ఆన్ లో ఉంది అని, పిల్లలు ఏదో పట్టుకొని చాలా యాక్సిడెంట్స్ అయితే మనం చూసాం. సో ఇదో గుడ్ ఫీచర్ అని చెప్పొచ్చు. లైక్ వి అవాయిడ్ సచ్ థింగ్స్ ఇన్ దిస్. అలాగే ఫ్రంట్ కూడా బూట్ స్పేస్ కూడా పెద్దది వస్తుంది. 5 years బేబీ దాకా మనం ఫ్రంట్ లోనే నించోబెట్టచ్చు. ఆల్సో మనకి లగేజ్ క్యారియర్ వస్తుంది. 3 kgs దాకా దాన్ని లగేజ్ క్యారియర్ చేసుకోవచ్చు. ఓకే, ఛార్జింగ్ ఆప్షన్, USB చార్జర్ కూడా దీనికి అవైలబిలిటీ ఉంది. ఓకే, అలాగే పాకెట్ గైడ్. సో అందులోనే మనం మొబైల్ కూడా మనం అందులో పెట్టుకోవచ్చు. సో చూసారు కదా వ్యూవర్స్, మనం అయితే ఇక్కడ USB మన ఏదైతే ఫోన్ USB ఛార్జింగ్ ఉంటుందో అది ఇక్కడ పెట్టుకొని మనం ఫోన్ హ్యాపీగా పెట్టుకొని ప్రశాంతంగా ఎంత దూరం అయినా మీ ఫోన్ ఇక్కడే ఉంచుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో లైక్ మనం చూసినట్టయితే బ్యాక్ టైల్ లైట్స్ కూడా LED వస్తుంది సార్. ఫ్రంట్ LED ఇచ్చారు. అండ్ ఆల్సో ఇది కూడా సిగ్నల్ లైట్స్ కూడా బ్రౌనిష్ లోగో వస్తుంది, స్టీల్ క్రోమ్ ఫినిషింగ్ వస్తుంది. ఓకే, బ్రౌనిష్ క్రోమ్ ఫినిషింగ్ వస్తుంది. అండ్ పిలియన్ రైడర్స్ కూడా సిట్టింగ్ బ్యాక్ వచ్చేటప్పటికి ఆమ్రెస్ట్ వస్తుంది. సో ZX వేరియంట్ కి వచ్చేసరికి ఈ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే లైక్ మనకి లైక్ లెదర్ ఫీల్ అనేది మనకు వస్తుంది అనమాట. లైక్ వెనకతలు కూర్చున్న వాళ్ళకి సపోర్ట్ అనేది ఇచ్చారు. జనరల్ గా మన లో ఎండ్ వేరియంట్ ఇక్కడ పక్కన చూసినట్టయితే మనకి ఓన్లీ లైక్ సింపుల్ స్కూటర్స్ కి వచ్చేలాగే వచ్చింది. బట్ దానికైతే మనకి సపోర్ట్ కూడా రావడం జరిగింది. లైక్ మీరు ZX వేరియంట్ ప్రిఫర్ చేసిన లైక్ యూ విల్ హ్యావ్ ద కంఫర్ట్ లెవెల్స్, అంటే మీకు వేరియేషన్స్ బట్టి కంఫర్ట్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ చేశారనమాట. సో బేసికల్ గా మీరు ఒక డీసెంట్ స్కూటర్ కోసం చూస్తే మాత్రం దట్స్ ద బెస్ట్ ఆప్షన్. ఇంకా మీకు ఏదైనా లైక్ కంఫర్ట్ పరంగా ఐ నీడ్ మోర్ కంఫర్ట్ అని మీరు ఫీల్ అయితే యూ కెన్ గో ఫర్ ZX. ఇంకా మోర్ కంఫర్ట్ అంటే ZX ప్లస్ కి మీరు వెళ్ళొచ్చు. అండ్ డ్యూయల్ టోన్ సీటింగ్ వస్తుంది. సో దీనికైతే డ్యూయల్ టోన్ ఇచ్చారనమాట, గోల్డ్ అండ్ వైట్ మీరు చూసారు కదా. సో దీనికైతే ప్లెయిన్ కలర్స్ వస్తాయి అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ Destini 125. మీరు ఇప్పుడు ఉన్న స్కూటర్ సెగ్మెంట్ లో తీసుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ వన్ అని చెప్పొచ్చు. బికాస్ మీకు ఫోన్ కాల్స్ కానీ అన్ని నోటిఫికేషన్స్ మనకి SMS అన్నది వస్తుంది అనమాట. SMS ఏదైనా వచ్చినా సరే మనకి నోటిఫికేషన్స్ ఇందులో చూసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద బెస్ట్ స్కూటర్ అండ్ రైట్ నౌ ఇన్ ది స్కూటర్ మార్కెట్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్ గా మన మద్దిలపాలెం ఆపోజిట్ టు ఆడి షోరూమ్ మన హీరో షోరూమ్ అయితే ఉంది. దిస్ ఇస్ శ్రీ హర్ష మోటార్స్ అనమాట. మన శ్యామ్ గారు మీకు ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు సార్. మా వ్యూవర్స్ కి అయితే మీరు ఖచ్చితంగా మంచి డిస్కౌంట్స్ ఇవ్వాలి సార్ ఇక్కడ సార్. మా వస్తే ఈ ఉగాది మనకి ఎలాగో రాబోతుంది. సో ఈ వెహికల్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి సార్. తప్పకుండా మీ హర్ష మోటార్స్ కి ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి ఈ వెహికల్ టెస్ట్ రైడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో చూసారు కదా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ Destini 125. మీకు కావాలంటే మంచి డిస్కౌంట్స్తో డెఫినెట్గా మన శ్యామ్ గారు మీకు హెల్ప్ చేస్తారు. అండ్
Make sure you subscribe Vinvo News and share, like, and this is Shashi signing off.